ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అథ శివపురాణే విద్వేశ్వర సంహిత 3వ ఘట్టం శివపురాణ పరిచయం. ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివ మహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనాశీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తి భావంతో, అసూయ లేకుండా ఏకాంత భావంతో, ఏకాగ్రతతో శ్రవణం చెయ్యండి. ఈ శివమహాపురాణం సకలోపనిషత్ సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కల్లి కల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంద వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి, ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పర ఆధిక్యతను నిరూపించుకోవడం కోసం తగువులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంద వరకు మాత్రమే. సూర్య ఉదయం అనంతరం చీకట్లన్నీ పటాపంచనైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా, మానవులకు మృత్యు భయాన్ని మించిన భయం లేదు కదా. అట్టి మహాభయంకరమైన మరణ భయాన్ని కేవలం శివమహాపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది. ఇది పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎరుగ వర్ణించగలరు. అనేక లోకాలలో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణాభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనస్సులో భావిస్తే, అనగా కొద్ది మాత్రంగానైనా మీ మనస్సుతో ధ్యానిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడే అవుతాడు. సాక్షాత్తు మోక్ష లక్ష్మి వచ్చి మీ గుమ్మం ముందు నిరీక్షిస్తూ ఉంటుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని కదా. అని వేరే మీకేమన్నా చెప్పాలా? వేద శాస్త్రాదుల అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠనం లేదా శ్రవణం వల్ల వస్తుంది. తపోధనులైన ముల్లారా, ఒక్క మాట చెబుతున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైనా ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్దే ఇది. క్షీరసాగర సారం అమృతం. అట్టి అమృత భాండమే ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఈ శివమహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించినా, కనీసం వినిన, భక్తితో నమస్కరించిన సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్ర పునశ్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీన్ని పఠించిన, శ్రవణం చేసిన, అనగా చదివిన, వినిన ఆ పుణ్యం, పురుషునికి వచ్చే పుణ్యం అంతం కానిది. కురుక్షేత్రం, గయా, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువుతో దూగే హిరణ్యాన్ని వ్యాస భగవానుకి దానం చేస్తే వచ్చే పుణ్యఫలం మించిన తరుగునంత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలో గానం చేసిన భక్తుని ముందు
ఇంద్రాది దేవతలు అతడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల, శ్రవణం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందు గాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టు కింద ప్రదక్షిణం చేస్తూ గాని పఠిస్తే ఫలితం కోటి గణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో రణవార్థము, తత్వము నిరూపించబడ్డాయి. ఇది మహాత్యము. శంకరునకు పూర్ణంగా తెలుసు, వ్యాస భగవానునికి సగమే తెలుసు, అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకందరికీ అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని లెస్సగా కొంచెంగా బోధిస్తూ కొద్దిగా బోధపరుచుకున్న వారికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు స్వాధీనమైన వారికి విశ్వమంతా వశమవుతుంది. ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలోనే లేదు. యమల భాండాన్ని మహాదేవుడు తోలుతో కుమారస్వామికి ఇచ్చినాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తను తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూ ఉంటాడు. దుష్టుల నుండి దానం తీసుకోవటం, తినకూడని వాటిని తినడం, దురాలాపన చేయటం, ఇటువంటి వాటిని నివృత్తి ఈ సంహిత అధ్యయనమే, కనీసం శ్రవణమే. శివాలయంలో బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలు ఆచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు. ఇది 3వ ఘట్టం, శివపురాణ పరిచయం సమాప్తి. తరువాతి వీడియోలో శివమహాపురాణంలోని సంహితలు, శ్లోకాల సంఖ్య గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు. ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు.